ఓటీటీ క్యాంపెయిన్ కానీ సిటీవీ కనెక్ట్ క్యాంపెయిన్స్ కానీ గోల్ అనేది విసిఆర్ అనేది ఉంటుంది. విసిఆర్ స్టాండ్స్ ఫర్ వీడియో కంప్లీషన్ రేట్. సో అది నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాసేపు ఉన్నాక. ఈరోజు మనం ఏం చేస్తామని చెప్పుకున్నామంటే రిపోర్ట్స్, ఈ విసిఆర్ని ఒకవేళ తక్కువ ఉందంటే రిపోర్ట్ల పరంగా ఎలా చేస్తాము, రిపోర్ట్స్ ఎలా ఫిల్ చేస్తాము, ఏమేమి దాంట్లో మనం ఫీల్డ్స్ కావచ్చు, రోస్ కాలం సెలెక్ట్ చేసుకుంటాము, అవి ఎలా బ్లాక్ చేస్తాము ఏమనేది ఈరోజు చూపిస్తాను అని చెప్పిన కదా. సో ఫస్ట్ మనం రిపోర్ట్ పుల్ చేద్దాము, తర్వాత కావాలంటే నిన్న చెప్పుకున్న క్లాస్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే రిపోర్ట్ మనకి మెయిల్కి రావడానికి ఇట్ టేక్ సమ్ టైం, కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో నిన్న మీకు ఎగ్జాంపుల్గా ఓటీటీ క్యాంపెయిన్ చెప్పినా కాబట్టి ఈరోజు నేను ఎగ్జాంపుల్ కోసం వీడియో క్యాంపెయిన్ తీసుకున్నా. హోప్ ఎవ్రీ వన్ కెన్ సీ మై స్క్రీన్. సో ఇదొక పర్టికులర్ వీడియో క్యాంపెయిన్ అనమాట. సో ఇది కంపల్సరీ ఆప్టిమైజ్ చేయాలి, ఎందుకంటే సో గోల్ వచ్చి 75% పెట్టుకున్నాము, కానీ సెకండ్ యాడ్ గ్రూప్లో వీఆర్ అచీవింగ్ ఓన్లీ 70.9, అంటే 71% అచీవ్ అవుతున్నాము. బట్ వేరాస్ అవర్ గోల్ ఈస్ 75%. సో ఇన్ దీస్ టైప్ ఆఫ్ సినారియోస్ వీ హ్యావ్ టు ఆప్టిమైజ్ అవర్ క్యాంపెయిన్స్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి రిపోర్ట్స్ అనే ఒక సెక్షన్ వస్తుంది. మీరు అందరికీ ఇది కనిపిస్తుందని అనుకుంటున్నా. రిపోర్ట్స్ అనే సెక్షన్లో ఓపెన్ చేసుకోవాలి. సో వీడియో క్యాంపెయిన్ కానీ ఓటీటీకి కానీ కనెక్టెడ్ టీవీకి కానీ మనం ఆప్టిమైజ్ చేయాలంటే మనకున్న రిపోర్ట్ నేమ్ వచ్చేసి వీడియో అండ్ ఆడియో ఇక్కడ ఉంటుంది. సో బై డిఫాల్ట్గా మీకు ట్యాబ్ ఇక్కడ ఉండొచ్చు మీరు ఓపెన్ చేయగానే. కాకపోతే మనం నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్టిమైజేషన్ అనే దాని మీదకి వెళ్ళి మనం ఇప్పుడు చేసేది వీడియో ఓటీటీ కనెక్టెడ్ టీవీ వాటికి కాబట్టి స్క్రోల్ చేస్తే కిందికి ఇక్కడ వీడియో అండ్ ఆడియో అనే ఒక రిపోర్ట్ వస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫిల్టర్ బై అనే డిఫాల్ట్గా అడ్వర్టైజర్ అని ఉంది. కాకపోతే మనం ఇప్పుడు క్యాంపెయిన్ లెవెల్లో డీటెయిల్స్ చెక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనము డ్రాప్ డౌన్లో క్యాంపెయిన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ క్యాంపెయిన్ ఏది అనేది ఇవ్వాలి. సో నేను క్యాంపెయిన్ నేమ్ ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ క్యాంపెయిన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చాలా లిస్ట్ ఆఫ్ క్యాంపెయిన్స్ చాలా వస్తాయి. కాకపోతే మన క్యాంపెయిన్ ఏ క్యాంపెయిన్కి అయితే రిపోర్ట్ పుల్ చేస్తున్నామో ఆ క్యాంపెయిన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ పేస్ట్ చేసి. నెక్స్ట్ ఇక్కడ చూడండి డేట్ రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పుల్ చేసే రిపోర్టు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కావాలి అని. ఈ పర్టికులర్ క్యాంపెయిన్ అయితే ఈ మంత్ ఫస్ట్న స్టార్ట్ అయింది, మంత్ ఎండ్ వరకు రన్ అవుతుంది. చూడండి ఇక్కడ 11/1/2025 to 11/30/2025, అంటే మంత్ స్టార్టింగ్లో స్టార్ట్ అయింది క్యాంపెయిన్. సో దీని డేట్ రేంజ్ ఏం సెలెక్ట్ చేసుకుంటాను అంటే మంత్ టు డేట్. చూడండి ఇక్కడ మనకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఎస్టర్డేకి మాత్రమే పుల్ చేసుకోవాలన్నా, లాస్ట్ 7 days డేటా కావాలన్నా, లాస్ట్ 14 days డేటా కావాలన్నా, లాస్ట్ 30 days డేటా కావాలన్నా, మంత్ టు డేట్ అంటే నెల స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకే అనమాట. క్వార్టర్ టు డేట్ అంటే మీకు ఎలా చెప్పాలి, లైక్ ఇప్పుడు మనకి ఇయర్ అనేది 12 months కదా. సో ఎవ్రీ 3 monthsని ఒక క్వార్టర్ అంటారు అనమాట. లెట్స్ కన్సిడర్ దట్ జనవరి, ఫిబ్రవరి, మార్చిని ఒక క్వార్టరు, ఏప్రిల్, మే, జూన్ని ఒక క్వార్టరు, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ని ఒక క్వార్టరు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ని ఒక క్వార్టర్ అంటాము. సో మనం ఇప్పుడు లాస్ట్ క్వార్టర్లో ఉన్నాం కాబట్టి ఈ క్వార్టర్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మనం క్వార్టర్ టు డేట్ సెలెక్ట్ చేసుకుంటే అక్టోబర్ నుంచి వస్తుంది రిపోర్ట్ మనకి. అక్టోబర్ నుంచి ఈ రోజు వరకు రిపోర్ట్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్ మంత్. సో లాస్ట్ మంత్ అంటే మీకు తెలిసిందే, లాస్ట్ మంత్ అని సెలెక్ట్ చేసుకుంటే లాస్ట్ మంత్లో ఉన్న డేటా మొత్తం వస్తుంది. కాకపోతే మనకి క్యాంపెయిన్ లాస్ట్ మంత్ కూడా సర్వ్ అయి ఉండాలన్నమాట, ఇది గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఈ పర్టికులర్ మనం ఇప్పుడు రిపోర్ట్ పుల్ చేసే క్యాంపెయిన్ ఈ మంతే స్టార్ట్ అయింది. సో లాస్ట్ మంత్ పెడితే డేటా 0 వచ్చేస్తుంది. కొన్ని క్యాంపెయిన్స్ ఉంటాయి 1 month కాకుండా 5 months, 6 months, 1 year కూడా రన్ అవుతూ ఉంటాయి కొన్ని క్యాంపెయిన్స్. అలాంటి సినారియోలో మనకి లాస్ట్ మంత్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఎక్స్ డేస్ అంటే మన ఇష్టం అనమాట. ఆ ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ అయినా పెట్టుకోవచ్చు. లాస్ట్ 3 days, 4 days, 5 days ఇలా నెంబరు, లేకంటే 90 days,
45 డేస్ మన ఇష్టం అనమాట. ఈ లాస్ట్ ఎక్స్ డేస్ అని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ నెంబర్ అడుగుతుంది అనమాట. సో మనకి ఎన్ని రోజులు డేటా కావాలో ఆ నెంబర్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ కస్టమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే మనమే డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మనకు కావాలి అని అలా. సో నేను ఇప్పుడు నాకు ఈ రిపోర్ట్ ప్రకారం నేను మంత్ టు డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అంటే క్యాంపెయిన్ స్టార్ట్ అయింది ఈ నెల 1 కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు రిపోర్ట్ కావాలి అని చెప్పి మంత్ టు డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మిగతావన్నీ మీరు ఇగ్నోర్ చేయొచ్చు. ఇక్కడ ఇది కంపల్సరీ ఎవరెవరి అకౌంట్కి వాళ్ళకు ఉంటుంది అనమాట. ఇది ఈమెయిల్ దిస్ రిపోర్ట్. మనకి రిపోర్ట్ జనరేట్ అయినాక ఏ మెయిల్ ఐడికి మనకి రిపోర్ట్ రావాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనం మన ఈమెయిల్ ఐడి మన క్లయింట్ ఈమెయిల్ ఐడి ఇక్కడ అప్డేట్ చేయాలి. అది ఆటోమేటిక్గా మనం సెట్టింగ్స్లో వాళ్ళ క్లయింటే మనకు చేపిస్తాడు అనుకో. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే రివ్యూ రిపోర్ట్ కంటెంట్ అని ఉంది కదా, ఇక్కడ సైడ్ ఒక యారో మార్క్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే ఎలాబరేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇవన్నీ మన రిపోర్టింగ్ థింగ్స్, మనకి ఏమేమి కావాలి ఏమేమి వద్దు. సో ఏది కావాలనుకుంటామో అది ఆన్ చేసుకోవాలి, ఏది వద్దు అనుకుంటామో అది ఆఫ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇప్పుడు నాకు ఏం కావాలి, సైట్స్ కావాలి. నిన్న నేను చెప్పినట్టు సైట్ చూడండి, SITE సైట్ అని కొట్టంగానే ఇక్కడ వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేసి యాడ్ సెలెక్టెడ్ అని నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ యాడ్ అయిపోయింది, దాన్ని ఆన్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుందో అంటే ఈ ఆప్షన్ నేను సెలెక్ట్ చేయడం వల్ల ఇప్పటి వరకు రన్ అయిన మన యాడ్స్ ఏ వెబ్సైట్లలో రన్ అయినాయి అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా? ఓకే. సో నేను ఈ సైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎనేబుల్ చేయంగానే ఏమవుతుందో అంటే ఏ వెబ్సైట్లలో మన యాడ్స్ రన్ అయినాయి, మన వీడియో రన్ అయిందని తెలుస్తుంది. సైట్లతో పాటు ఐడీస్ కూడా వస్తాయి. ఐడీస్ ఏంటర్ అంటే మొబైల్ ఐడీస్ అనమాట. ఓన్లీ కనెక్టెడ్ టీవీ వీటిల్లోనే కాదు కదా, ఓటీటీలు ల్యాప్టాప్లో చూస్తారు, ప్లస్ మొబైల్స్లో కూడా చూస్తారు కదా. అలా మొబైల్స్లో చూసే వాటిని ఐడి క్యాప్చర్ చేస్తుంది, మామూలు సైట్లలో చూసే వాళ్ళని వెబ్సైట్స్ క్యాప్చర్ చేస్తుంది అనమాట. అలా. సో నేను ఈ సైట్ని ఎనేబుల్ చేసుకున్నా. నెక్స్ట్ ఇవన్నీ ఉంటాయి, మనకి ఏవేవి కావాలో ఏవేవి వద్దో మొత్తం మనమే చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ప్లేయర్ 25% కంప్లీట్ ఎనేబుల్లో ఉంది. అంటే ఎవరెవరైతే మన వీడియో 25% చూసినారో, ఎవరైతే 50% చూసినారో, ఎవరైతే 75% చూసినారో వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేసినాము. మళ్ళీ నిన్న మీకు చెప్పినా కదా, ప్లేయర్ కంప్లీషన్ రేట్ అన్నా వీడియో కంప్లీషన్ రేట్ అన్నా రెండు సేమే. ఇది మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ప్లేయర్ కంప్లీషన్ రేట్ అన్నా వీడియో కంప్లీషన్ రేట్ అన్న రెండు సేమే. ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే ఈ రిపోర్ట్ ప్రకారం మనకు కావాల్సింది ఒక వెబ్సైట్ లేదా మొబైల్ ఐడి అలాంగ్ విత్ ద కంప్లీషన్ రేట్ అనమాట. ఆ యొక్క వెబ్సైట్కి కావచ్చు, మొబైల్ ఐడికి కావచ్చు, కంప్లీషన్ రేట్ ఎంత ఉంది అనే డేటా కోసం మనం రిపోర్ట్ పుల్ చేస్తున్నాం. నాకు తెలిసి వీఆర్ గుడ్ విత్ ద డేటా. మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఫీల్డ్స్ అన్ని మనము సెలెక్ట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ రన్ వితౌట్ సేవింగ్. సో రిపోర్ట్ రన్ చేస్తున్నాం. సో ఈ రిపోర్ట్ రావడానికి లైక్ 10 to 15 minutes అలా టైం తీసుకుంటుంది. ఓకే. మీన్ వైల్ నిన్న చెప్పిన క్లాసులో ఏమన్నా డౌట్ ఉంటే ఒకసారి నన్ను అడగండి, లేదంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అది ఒక 5 minutes. మీన్ వైల్ ప్లీజ్ మీకు ఏం డౌట్స్ ఉన్నా అడగండి. పేసింగ్లో కావచ్చు, నిన్న చెప్పిన ఫస్ట్ టూ స్టెప్స్ చేస్తాము. స్టెప్ 1 ఇది, స్టెప్ 2 ఇది అని 2 steps చెప్పాను. వాటిలో కావచ్చు ఏ డౌట్స్ ఉన్నా ప్లీజ్ ఆస్క్ మీ. నో డౌట్స్ బ్రో, ఫైన్, క్లియర్ కట్. ఓకే. స్కిపబుల్ నాన్ స్కిపబుల్ కానీ అవన్నీ ఓకే, ఫైన్. PCR ఓకే. వీడియోకు 70%. సో ఓకే బ్రో, సారీ. ఓకే ఫైన్ బ్రో, గో అహెడ్. సో నిన్న మనం ఎవరు ఓకే. సో నిన్న మనం చెప్పుకునేది ఏంట్రా అంటే వీడియో క్యాంపెయిన్ కానీ, ఓటీటీ కనెక్టెడ్ టీవీ క్యాంపెయిన్స్ కానీ
గోల్స్ ఎలా రీచ్ అవుతాము ఏమి అనేది స్టెప్ బై స్టెప్ చెప్పుకున్నాం అనమాట. సో ఒకవేళ పర్టికులర్ క్యాంపెయిన్ కనుక లెట్స్ అజ్యూమ్ ఓటీటీ క్యాంపెయిన్ అనుకుందాము. ఓటీటీ క్యాంపెయిన్ గోల్ VCR 90% అచీవ్ అవుతుంది అంటే మనం ఏ చేంజెస్ చేయమన్నమాట. ఓకేనా. ఇన్ కేస్ మనకి గోల్ అచీవ్ అవ్వట్లేదు అనుకుంటే ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం రా అంటే మనము కంప్లీషన్ రేట్ అనేదాన్ని 80% 90%కి అట్లా అప్డేట్ చేస్తాం అనమాట. ఓకేనా. అది ఎలా అప్డేట్ చేస్తాం అనేది నేను మీకు ఆల్రెడీ చూపించాను. సో అది అప్డేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే జనరల్గా ఏ వెబ్సైట్లకైతే ఆ VCR అనేది బ్రో వాయిస్ వినిపించడం లేదు. 80% అనే వెబ్సైట్లు ఉంటాయో కంపల్సరీ చూస్తారు జనాలు ఎక్కువ వీటిలో అనేది ఉంటుందో మాత్రమే మనకి ఆ వీడియోస్ని చూపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. నేను ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పున్నాను. లైక్ ఇప్పుడు టీవీలో మనం ఏదో ఒకటి ప్రోగ్రాము లేకుంటే ఇంకోటి చూస్తూ ఉంటాం. యాడ్ వస్తే మనకి కింద స్కిప్ అనే ఆప్షన్ వస్తుంది కొద్ది సెకండ్ల తర్వాత, కానీ మనం స్కిప్ చేయకుండా మన పనిలో మనము ఇంకొక పని ఒక 20-30 సెకండ్సే కదా, ఈ లోపల మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుందాం మనం ఇంకోటి అన్నానో మనం వెళ్తాము. అప్పుడు మనకి ఏం పడిపోతుందంటే కంప్లీషన్ రేటు మన మొబైల్ది కావచ్చు, మన డివైస్ ఐడిది కావచ్చు 100% పడుతుంది అనమాట. సో వీళ్ళు యాడ్లు ఇచ్చినా మొత్తం చూస్తున్నారు అంటే సో మనం ఆ VCR కంప్లీషన్ రేట్ అనేది 80% 90% సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఎవరైతే 80-90% ఆఫ్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటారో వాళ్ళకి మన యాడ్లు ఎక్కువ చూపించే ఛాన్స్ ఉంది అనమాట. సో దట్ మన గోల్ని మనం ఇంకా కొంచెం పెంచుకునే ఛాన్సెస్ ఉంటుంది. అలా చేసిన తర్వాత ఆ సెట్టింగ్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 or 2 days వదిలేయాలి క్యాంపెయిన్ని. ఓకేనా. ఆప్టిమైజేషన్స్ వేరే ఏం చేయకుండా వదిలేయాలి. ఓకే. ఆఫ్టర్ 1 or 2 days మళ్ళీ చెక్ చేశారు, స్టిల్ మీకు మీరు ఆశించినంత స్థాయిలో మనకి గోల్ రీచ్ అవ్వట్లేదు అనుకుంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వీడియోని నాన్ స్కిప్పబుల్ చేయడం అనమాట. ఓకేనా. డిఫాల్ట్గా వీడియో స్కిప్పబుల్ అనే ఆప్షన్లో ఉంటే నాన్ స్కిప్పబుల్ అనేది చేయాలి వీడియోని మనము. సో దట్ మనకేంటంటే యూజర్ అనే అతనికి స్కిప్ చేసే ఆప్షన్ ఉండదు. సో దట్ హీ విల్ వాచ్ ఎంటైర్ వీడియో, మొత్తం వీడియో చూస్తాడు. అప్పుడు మనకి అది 100% పడుతుంది. మనకి ఆల్రెడీ గోల్ తక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇప్పటి నుంచి 100% వస్తుంది కాబట్టి మొత్తం మనం ఒకవేళ యావరేజ్ తీసుకున్నా మనం గోల్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎస్టర్డే. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఏం చేయొచ్చు అనేది నేను వన్స్ మనకి రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను మీకు ఏం చేయొచ్చు అనేది చేసి చూపిస్తాను. మోస్ట్లీ ఒక 5 minutesలో అయిపోతుంది రిపోర్ట్ వస్తే. వన్స్ ఐ గెట్ ద రిపోర్ట్ నేను మళ్ళీ అన్మ్యూట్ చేసి మీకు చెప్తాను. యా, రిపోర్ట్ వచ్చింది. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. One second. Yeah. Hope everyone can see my screen. Yeah, bro. Visible. So this is what the report I have received. So if you can look at here, I have received this report 1 minute ago. So ఈ లింక్ వచ్చింది నాకు. I have to download the report from this link. Click on this. Okay. ఆటోమేటిక్గా రిపోర్ట్ వచ్చేసింది. సో ఓపెన్ ఇట్. సో ఇది మన రిపోర్ట్ అనమాట.
చూడండి, ఆల్ దీస్ ఆర్ ది వెబ్సైట్స్. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా రిపోర్ట్ నేను. కనిపిస్తుంది. ఒక దాంట్లోకి పేస్ట్ చేసుకుంటా, దీంట్లో చేంజెస్ చేయలేము. అక్కడి నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసా. సో చూడండి, ఆల్ దీస్ ఆర్ ది వెబ్సైట్స్. మన మన వీడియో యాడ్స్ ఓటీటీ కానీ ఏవైనా కానీ రన్ అయినా ఇవన్నీ వెబ్సైట్స్. ఇక్కడ మధ్యలో ఉండే నెంబర్స్ అన్నీ వచ్చేసి మొబైల్ ఐడీస్ అనమాట. ఇవి డిఫరెంట్ వెబ్సైట్స్, డిఫరెంట్ మొబైల్ ఐడీస్. సో ఈ వెబ్సైట్స్లలో మన యాడ్స్ అన్నీ రన్ అయినాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే, మన ప్లేయర్ కంప్లీషన్ రేట్ అనేది ఆర్ వీడియో కంప్లీషన్ రేట్ అనేది ఉన్నది కదా, ఎక్కడది, ఇక్కడ ఇదండి. మీకు ఎక్స్పాండ్ చేస్తున్నాం, ఒకసారి చూడండి. సో ఇక్కడ ఉందా కదా ప్లేయర్ కంప్లీషన్ రేటు. సో ఇవి ఏవైతే తక్కువ ఉన్నాయో వాటిని అన్నిటిని మనం బ్లాక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు ఫిల్టర్ పెట్టి వీడియో కంప్లీషన్ రేటు రైల్లో ఏవైతే 70% కంటే తక్కువ ఉంటాయో అవన్నీ బ్లాక్ చేసేదానికి చూద్దాం. ఎందుకంటే మన గోలే 70%. సో అంతకంటే తక్కువ ఉన్నవి ప్లస్ ఇంప్రెషన్స్ బాగా ఉన్నవి ఫిల్టర్ చేద్దాం. ఎందుకంటే ఇంప్రెషన్స్ బాగా ఉండి మనకు వీసీఆర్ సరిగా రాలేదంటే మనం డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నాం వాళ్ళకి ఆ వెబ్సైట్లలో మన యాడ్లు చూపించి. ఓకే, సో ఫిల్టర్, సో సెలెక్ట్ చేసుకొని డేటా ఫిల్టర్. ఓకే, సో ప్లేయర్ కంప్లీషన్ రేట్ రైల్లో చూడండి, మాన్యువల్గా ఒకటి సెలెక్ట్ చేస్తా. సో నేను సెలెక్ట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం సెలెక్ట్ చేసినాను అంటే ఇంప్రెషన్స్ ఉండి, సో ఇక్కడ ఇవన్నీ ఇంప్రెషన్స్ అనమాట. చూడండి, ఇక్కడ సి కాలం అనేది ఇంప్రెషన్స్. ఓకే, ఇంప్రెషన్స్లో కొన్ని తక్కువ ఇంప్రెషన్స్ ఉన్నవి తీసేద్దాం. ఎందుకంటే మరీ తక్కువ అంటే కొన్ని ఇంప్రెషన్సే సర్వ్ అయి ఉంటాయి కాబట్టి వాటిలో అప్పుడే మనం ఒక అంచనాకు రాలేము. అట్లీస్ట్ ఒక 300 ఇంప్రెషన్స్ అన్న సర్వ్ ఉన్న వాటివే తీసుకున్నాము. సో 400 నుంచి పెట్టినాం. సో ఇవన్నమాట ఈ సైట్స్. ఆల్ దీస్ ఆర్ ది వెబ్సైట్స్. ఫస్ట్ ఒక్కటి మాత్రం మొబైల్ ఐడి. వీటిల్లో మనకి ప్లేయర్ కంప్లీషన్ రేట్ అనేది తక్కువ ఉంది. ఒకదాని 68, 67, 44, ఒకటైతే మరి టూ మచ్గా 16% అలా ఉందన్నమాట. సో వీటిని మనం ఏం చేస్తాం అంటే, వీటిలో ఇక్కడ చూడండి, ఇదొక్కటే పర్టికులర్గా తీసుకుంటే 16% ఉంది. దీన్ని ఇంప్రెషన్స్ ఎన్ని అంటే 1100 ఇంప్రెషన్స్ ఉన్నాయి. 1100 ఇంప్రెషన్స్ సర్వ్ చేస్తే కూడా మనకు దాంట్లో వీసీఆర్ సరిగా రావట్లేదు. అలాంటి సినారియో మనం ఏం చేస్తాం అంటే, ఈ పర్టికులర్ వెబ్సైట్ని మనము బ్లాక్ చేస్తాం అనమాట. బ్లాక్ చేయడం ఇన్ ద సెన్స్, ఈ పర్టికులర్ వెబ్సైట్లో మన యాడ్లు రన్ అవ్వకూడదు అనే ఒక కండిషన్ని మనం పాస్ చేసినట్టు. చూడండి, సో యాడ్ గ్రూప్ ఓపెన్ చేయంగానే మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది అనమాట, సైట్ ఆర్ యాప్ లిస్ట్ అని. సైట్ ఆర్ యాప్ అంటే వెబ్సైట్ అయినా, లేదంటే యాప్ అంటే యాప్ ఐడి అని కూడా అనొచ్చు. ఓకే, సైట్ ఆర్ యాప్. ఇది డిఫాల్ట్గా ఇంక్లూడ్లో ఉంది. ఇంక్లూడ్ అంటే ఏంటంటే, ఏవైతే బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంటాయో వాటిని ఇంక్లూడ్ చేసి ఇంకా ఎక్కువ వాటిలో సర్వ్ చేసేదానికి ఇంక్లూడ్ వాడతాము. కానీ మనం ఇప్పుడు కరెంట్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నామంటే, బాగా సర్వ్ అవ్వని వాటిని ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. సో ఈ ఇంక్లూడ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్స్క్లూడ్ ఆప్షన్కి వెళ్తుంది. అప్పుడు ఎక్స్క్లూడ్ అయిపోయింది. చూడండి, ఇక్కడ సేవ్ చేస్తే సేవ్ అయిపోతుంది అలా. సో మనము ఏం చేసినాము అంటే, రిపోర్ట్ పుల్ చేసినాము. రిపోర్ట్ ఏ డేటాతో పుల్ చేసినాము అంటే, ఇప్పటి వరకు మన క్యాంపెయిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మన వీడియో యాడ్స్ రన్ అయి ఉంటాయి కదా, ఏ వెబ్సైట్లలో రన్ అయినాయి, లేదంటే ఏ యాప్స్లో రన్ అయినాయి, ఆ యాప్ ఐడీలు ఏంటి, వెబ్సైట్ అడ్రస్లు ఏంటివి, మొత్తం లిస్ట్ కావాలి. అలాంగ్ విత్ ద కంప్లీషన్ రేట్ అంటే ఆ పర్టికులర్ ఒక వెబ్సైట్కి మన యాడ్స్ చూపించడం వల్ల మనకి ఎంత కంప్లీషన్ రేట్ వస్తుంది, ఈ రెండు డేటా కోసం మనము రిపోర్ట్ పుల్ చేసినాం అనమాట. రిపోర్ట్లో సైట్ సెలెక్ట్ చేసుకున్నాము, దాన్ని ఎనేబుల్ చేసినాము. సో మళ్ళీ డేట్ రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాము.
మొత్తం కొట్టేసి మళ్ళీ రిపోర్ట్ రన్ చేసినాము, రిపోర్ట్ వచ్చింది. మనము తర్వాత ఫిల్టర్ చేసుకున్నాం అనమాట. ఫిల్టర్లో ఏం పెట్టుకున్నాం అంటే వీసీఆర్ వీసీఆర్ అనొచ్చు, ప్లేయర్ కంప్లీషన్ రేట్ అయినా వీడియో కంప్లీషన్ రేట్ అయినా రెండు సేమ్. సో వాటిని మనం 70% కంటే ఏవేవైతే తక్కువ ఉంటాయో అవి ఫిల్టర్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంప్రెషన్స్ వచ్చి కొన్ని ఇంప్రెషన్స్ అన్న సర్వ్ అయ్యి ఉండాలి కాబట్టి నేను 300+ ఇంప్రెషన్స్ సర్వ్ అయిన వెబ్సైట్లన్నీ తీసుకున్నాను. ఎందుకంటే 300 కంటే తక్కువ అనుకో అవి ఇప్పుడిప్పుడే సర్వ్ అవుతూ ఉంటాయి, వాటిని బ్లాక్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఏ వెబ్సైట్స్కి అయితే 300 కంటే ఎక్కువ ఇంప్రెషన్స్ సర్వ్ చేసి ఉంటామో అవి తీసుకొని వాటిలో తక్కువ వీసీఆర్ ఉన్నవి బ్లాక్ చేసుకుంటా. సో మీరు అన్ని కూడా బ్లాక్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇందాక చెప్పినట్టే కాపీ చేసుకొని ఒక్కొక్కటి యాడ్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ డిఫాల్ట్గా టార్గెట్ అని ఉంటుంది. ఆ టార్గెట్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఎక్స్క్లూడ్ వస్తుంది. అప్పుడు మాత్రమే మనం చేయాలి. అదే నువ్వు చేసేది సైట్ కాదు, యాప్ అనుకో. సో ఇప్పుడు యాప్లో ఇక్కడ బై డిఫాల్ట్గా సైట్లో ఉంటుంది. నువ్వు ఇప్పుడు యాప్ ఐడి ఇది ఉంది మనకి, ఇక్కడ ఒక యాప్ ఐడి ఉంది కదా, ఫస్ట్ది యాప్ ఐడి అనమాట. ఆ ఐడిని ఎక్స్క్లూడ్ చేయాలన్నప్పుడు ఇక్కడ సైట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యాప్ లెక్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ యాప్ ఐడిని ఎంటర్ చేసి ఎక్స్క్లూడ్ చేయాలన్నమాట. అది. సో దట్ ఈస్ హౌ వీ డూ ఆప్టిమైజేషన్ ఫర్ వీడియో, ఓటీటీ అండ్ కనెక్టెడ్ టీవీ క్యాంపెయిన్స్. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నిన్నటి నుంచి మళ్ళీ ఒకసారి రీఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాంరా అంటే, when we identify that our particular video, OTT or connected TV campaign is not performing well or not reaching the goal of VCR. సో వీడియోకి అయితే 70%, OTT కనెక్టెడ్ టీవీకి అయితే 90%. ఓకే, when we finalize that particular campaign is not meeting the VCR goal, first step what we do is we have to include the completion rate. completion rate అనేది 80% 90% సెలెక్ట్ చేసుకుంటాం. అది ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, ఎక్కడ చేసుకుంటాం అనేది ఎస్టర్డే నేను మీకు చూపించాను. ఓకే, ఆఫ్టర్ అప్డేటింగ్ దట్ వీ విల్ వెయిట్ ఫర్ 1 or 2 days. ఓకే, తర్వాత మనం ఏం చెక్ చేస్తాము, వెదర్ ఈస్ దేర్ ఎనీ ఇంప్రూవ్మెంట్ ఆన్ ది వీసీఆర్లో ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా చెక్ చేస్తాం. ఇఫ్ యూ ఫీల్ దట్ ఇంప్రూవ్మెంట్ ఈస్ దేర్ బట్ ఇట్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్, సో మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు అనుకో, దెన్ సెకండ్ స్టెప్ ఏం చేస్తాం అంటే ఆ పర్టికులర్ వీడియోని నాన్ స్కిప్పబుల్ చేస్తాం అనమాట. ఓకేనా, నాన్ స్కిప్పబుల్ చేస్తే నిన్న నేను మీకు చెప్పినట్టు నాన్ స్కిప్పబుల్కి కొంచెం ప్రైస్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, స్కిప్పబుల్ యాడ్ చూపించేదానికి నాన్ స్కిప్పబుల్ యాడ్ చూపించేదానికి ఆ పేమెంట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. స్కిప్పబుల్ యాడ్ అనుకో కొంచెం తక్కువ ప్రైస్కే చూపించవచ్చు, నాన్ స్కిప్పబుల్ అనుకో కొంచెం ఎక్కువ ప్రైస్ చూపించాలి. సో ఆ ప్రైజ్ని మనము ఈక్వలైజ్ చేయడానికి థర్డ్ స్టెప్ ఏం చేస్తాంరా అంటే, రిపోర్ట్ పుల్ చేసి ఏ వెబ్సైట్లలో అయితే ఇంప్రెషన్స్ బాగా ఉండి వీసీఆర్ తక్కువ ఉందో ఆ వెబ్సైట్స్ని బ్లాక్ చేస్తాము, ఆ వెబ్సైట్లో రన్ చేయకుండా. సో దట్ మనకి అక్కడ కొంచెం మనము డబ్బులు మిగలబెట్టుకోవచ్చు అనమాట. అన్వాంటెడ్ వెబ్సైట్స్లో మన యాడ్స్ రన్ చేయకుండా ఇక్కడ మిగలబెట్టుకొని సెకండ్ స్టెప్కి కొంచెం ఇచ్చినాంరా అంటే మనకి మంచి వీసీఆర్ వస్తుంది అనమాట. కంపల్సరీ ఈ 3 స్టెప్స్ చేస్తే ఖచ్చితంగా మీ వీసీఆర్ గోల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ డిపెండ్స్ ఆన్ ద ఎండ్ డేట్ మీది గోల్ కూడా రీచ్ అవుతారు. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ ఆస్క్ మీ. ఏ డౌట్స్ లేదనుకుంటే దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇప్పుడు మామూలుగా మనం ఒక స్టెప్ చేస్తాం కదా, వీసీఆర్ పెంచుతాం, కంప్లీషన్ రేట్ పెంచుతాం 80% కాడికి ఎట్లా. అవును, దాని తర్వాత 3 days అయిన తర్వాత మనం ఇది చేయాలా? అట్లీస్ట్ 1 or 2 days. మరి 3 days గ్యాప్ అంటే చాలా ఎక్కువ. 1 or 2 days అంతే. అంటే 1 or 2 days ఎలా అంటే, ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీ షిఫ్ట్ స్టార్ట్ అయిపోయింది, స్టార్టింగ్ లోనే చేసినారంటేనా కంపల్సరీ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మీరు చెక్ చేసుకొని వేరే చేంజెస్ చేయొచ్చు. అది కాకుండా ఈరోజు మీరు షిఫ్ట్ మధ్యలో కావచ్చు, లేదంటే ఎండ్ ఆఫ్ ద షిఫ్ట్ చేసినారంటే రేపటికల్లా వెంటనే ఇంప్రూవ్మెంట్ కనపడదు మనకి. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని 1 or 2 days అని చెప్తున్నా నేను.
ఆఫ్టర్ 1 or 2 days తర్వాత మళ్ళీ చెక్ చేసి నువ్వు నీకు అనుకున్నంత వరకు వస్తుంది అంటే వెల్ డన్ గుడ్, వదిలేయచ్చు ఫస్ట్ స్టెప్ తోనే. ఓకే. మీరు ఎక్స్పెక్ట్ చేసిన సో ఇంప్రూవ్మెంట్ ఉంది కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత కానీ లేదంటే మీకు కావాల్సినంత లేదు అనుకో, దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ సెకండ్ స్టెప్. సో సెకండ్ స్టెప్ నాన్ స్కిప్పబుల్ అప్డేట్ చేయడం వెంటనే కొంచెం ముందంతా మనకి రోజుకి ఒక $10 స్పెండ్ చేస్తా ఉంటే నా క్యాంపెయిన్ మీద, ఈ రోజు నుంచి $15 అవుతుంది. ఎందుకంటే నాన్ స్కిప్పబుల్ కి కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఓకేనా? సో ఆ ఎక్కువ ఛార్జ్ చేసేది మనం తగ్గించుకోవడానికి థర్డ్ స్టెప్ చేసి అన్వాంటెడ్ వెబ్సైట్స్లో, అంటే ఏ వెబ్సైట్స్లో అయితే మనకు తక్కువ VCR వస్తుందో వాటిని బ్లాక్ చేస్తాము, వాటిలో సర్వ్ అవ్వకుండా. అక్కడ కొంచెం మనము ఏమంటారు మనం బడ్జెట్ని స్పెండ్ చేసి తగ్గించుకుంటాం అనమాట. ఓకే అన్న, అర్థమైంది. సో మీకు పేసింగ్ తగ్గితే ఏం చేయాలి అని స్టెప్ బై స్టెప్ చెప్పాను. ఇప్పుడు వీడియో OTT కనెక్టివ్ క్యాంపెయిన్స్ కి గోల్ రీచ్ అవ్వకపోతే ఏమేం చేస్తాము స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఇందులో 3 స్టెప్స్ చెప్పాను, అందులో పేసింగ్ లో 4 to 5 స్టెప్స్ చెప్పాను అనమాట. సో నెక్స్ట్ డిస్ప్లే క్యాంపెయిన్. ఓకేనా? డిస్ప్లే క్యాంపెయిన్ కి గోల్ ఎలా చెక్ చేస్తాము, సో ఒకవేళ గోల్ రీచ్ అవ్వకపోతే ఏ రిపోర్ట్స్ పుల్ చేస్తాము, ఆ రిపోర్ట్స్ లో ఏమేమి చెక్ చేస్తాము అనేది రేపు క్లాస్ నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఆడియో క్యాంపెయిన్ కి గోల్ ఏముంటుంది అన్న? ఆడియో క్యాంపెయిన్ జస్ట్ బ్రాండ్ అవేర్నెస్ ఉంటుంది వంశీ. జస్ట్ ఆ ఆడియోని యాడ్ జనాలు వినాలి అనేది మాత్రమే ఉంటుంది. మోస్ట్లీ బ్రాండ్ అవేర్నెస్ ఉంటుంది ఆడియో క్యాంపెయిన్. డిస్ప్లేకి సిటిఆర్ మిగతా వీడియో OTT కనెక్టెడ్ టీవీకి VCR ఉంటుంది, కానీ ఆడియోకి మాత్రం బ్రాండ్ అవేర్నెస్. ఓకే. యా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఇఫ్ there are no doubts then I am good to go. Bye guys. Fine bro. Okay.